హలో గాయ్స్. ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్ వార్ కథలు. అందులో ఉండే పాత్రల మధ్య సంఘర్షణ ఆ సినిమా విజయానికి కొలమానంగా నిలుస్తాయి. కథగా చూస్తే రాయన్లో కొత్తదనం లేకపోయినా కొన్ని మలుపులు కుటుంబ డ్రామా కథ నేపథ్యం ప్రత్యేకంగా మార్చేస్తాయి. మార్గం చాలా వరకు ఆయా పాత్రలు వాటి ప్రపంచాన్ని పరిచయం చేసుకోవడానికే పరిమితమైంది. రాయన్ కుటుంబానికి దొరై గ్యాంగ్ నుంచి సవాలు ఎదురు కావడం నుంచి అసలు కథ మొదలవుతుంది. విరామానికి ముందు వచ్చే ఆ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లడంతో పాటు ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతాయి. దురైతో పోరాటం తర్వాత సింహంలా బలంగా కనిపించిన రాయన్ ఆ తర్వాత తోడేళ్లాంటి సేతు ఎస్.జె. సూర్య ఎత్తులకు దొరికిపోయాడా లేదా అనే విషయాలు కీలకం. ప్రథమార్థం వరకు ఒక సాధారణ అన్నదమ్ముల కథ అనిపించినా ద్వితీయార్థంలోకి వచ్చేసరికి సరికొత్త డ్రామాతో కథనాన్ని మార్చేశాడు. దర్శకుడు ధనుష్ రాయన్కి తన చెల్లెలు దుర్గకి మధ్య సన్నివేశాలు సినిమాకి హైలైట్గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆసుపత్రిలో పోరాట ఘట్టాలు, సేతు మనిషిని ఇంటికి పిలిపించి చంపి టీ తాగడం అనే సన్నివేశాలు ప్రేక్షకులలో కీలలు కొట్టించాయి. సేతు తన ఇద్దరు పెళ్లాల చుట్టూ అల్లిన సన్నివేశాలు అలరిస్తాయి. ప్రలౌక సన్నివేశాలలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. రక్తపాతం, తమిళ వాసనలతో కూడిన కొన్ని అతి సన్నివేశాలు ఉన్నప్పటికీ ఒక మామూలు కథని ధనుష్ తన అండర్ ప్లే నటనతో వైవిధ్యమైన కొన్ని మాస్ ఘట్టాలతో రక్తం కట్టించేలా ప్రయత్నం చేశాడు. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.